హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జాఫర్. ఈరోజు మనం గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి మరొక అప్డేట్తో ఈ వీడియో చేయడం జరిగింది. సో ఇదేంటంటే ఈరోజు అనగా 26th ఆగస్ట్ 2021 డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అందరితో వెబ్ కాన్ఫరెన్స్ నిర్వహించిన తర్వాత వాటిలో డిస్కస్ చేసినటువంటి ఆ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వివరాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. సో గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసేటువంటి సిబ్బందితో పాటు వాలంటీర్స్కి కూడా వీటిలో చాలా విషయాలు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ విషయాలన్నీ మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్స్పెక్షన్ ఆఫ్ విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్స్. సో ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా వార్డు సచివాలయాల యొక్క ఇన్స్పెక్షన్ అనేది రిగరస్గా జరుగుతుంది. జాయింట్ కలెక్టర్స్ కానీ వాళ్ళకు తీరుకున్న సమయంలో వార్డు సచివాలయాల పర్యవేక్షణ ఆర్ ఇన్స్పెక్షన్ అనేది చేస్తున్నారు. సో ఆ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు కలెక్టర్స్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయాలి అనేది ఇక్కడ తెలియజేస్తున్నారు. సో ఏమంటున్నారంటే యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ఆనరబుల్ సీఎం following questions will be added in the PMU inspection app to understand field level situation clearly and improve the performance of village ward secretariats. సో ఏమంటున్నారంటే గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు తెలియజేసిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ కింద తెలుపబడిన క్వశ్చన్స్ని పిఎంయు ఇన్స్పెక్షన్ యాప్లో యాడ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరీస్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది క్లియర్ కట్గా ఇన్స్పెక్షన్ చేసే పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేశారు అని చెప్పి తెలియజేస్తున్నారు. ద ఫస్ట్ వన్ వచ్చేసి రేట్ ది ఓవరాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ది విలేజ్ వార్డ్ సెక్రటేరియట్. సో విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ ఏవైతే ఉన్నాయో ఓవరాల్ ఫంక్షనింగ్ యొక్క రేటింగ్ ఏంటి అనే క్వశ్చన్కి 3 ఆప్షన్స్ ఇచ్చారు. గుడ్ కానీ, యావరేజ్ కానీ, పూర్ కానీ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే కలెక్టర్ ఆ సచివాలయం బాగా పనిచేస్తుందని చెప్పి ఫీల్ అవుతారో ఇన్స్పెక్షన్లో భాగంగా అప్పుడు గుడ్ అనే రేటింగ్ వేస్తారు. ఒకవేళ యావరేజ్కి అయితే యావరేజ్ అని, పూర్ అయితే పూర్ అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం రేట్ ది ఓవరాల్ ఫంక్షనింగ్ ఆఫ్ విలేజ్ వార్డ్స్ వాలంటీర్స్. సో వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. రేటింగ్లో గుడ్, యావరేజ్, పూర్ అని చెప్పి 3 పారామీటర్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వెదర్ ద లిస్ట్ ఆఫ్ రిజెక్టెడ్ బెనిఫిషియరీస్ బీయింగ్ డిస్ప్లేడ్ ఇన్ విలేజ్ వార్డ్ సెక్రటేరియట్స్ విత్ రీజన్స్. సో ప్రతి స్కీమ్ సంబంధించి రిజెక్టెడ్ బెనిఫిషియరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలు మరియు రిజెక్ట్ కాబడిన రీజన్ ఏవైతే ఉన్నాయో అవి డిస్ప్లే చేసి ఉన్నారా అని చెప్పి క్వశ్చన్ యాడ్ చేయడం జరిగింది. దానికి ఎస్ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇది. సో ఎస్ ఉంటే, ఒకవేళ అన్నీ ఉంటే ఎస్ అని చెప్పి, ఒకవేళ లేకుంటే నో అని చెప్పి ఆప్షన్ క్లిక్ చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి వెదర్ ది ఇంపార్టెంట్ ఆర్ గ్రీవెన్స్ ఫోన్ నంబర్స్ ఆఫ్ టోల్ ఫ్రీ నంబర్స్. సో ఆల్రెడీ మనం ఐడియల్ సెక్రటేరియట్లో ఉండాల్సినటువంటి విషయాలు ఏంటి అని ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో ఈ ఐడియల్ సెక్రటేరియట్లో భాగంగా ఈ గ్రీవెన్స్ ఫోన్ నెంబర్స్ సంబంధించి ఏవైతే ఉన్నాయో ఆ పోస్టర్ అనేది ఉండాలి అని చెప్పి ప్రతి విలేజ్ వార్డ్ సెక్రటేరియట్లో తెలియజేయడం జరిగింది. సో అవి ప్రాపర్గా డిస్ప్లే చేసి ఉన్నారా లేదా అని చెప్పి ఇక 4th క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 5th క్వశ్చన్లో వెదర్ ద సిటిజన్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కండక్టెడ్ 3 times అగైనెస్ట్ స్కీమ్. సో ప్రతి స్కీమ్ వచ్చే టైంలో 3 సార్లు సిటిజన్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ అనేది నిర్వహించారా లేదా అని చెప్పి ఇక్కడ అడుగుతున్నారు. ఆ 3 సార్లు ఎప్పుడెప్పుడు అంటే ఫస్ట్ వచ్చేసి బిఫోర్ ది లాంచ్ ఆఫ్ స్కీమ్ అనేది లాంచ్ కాకముందు, తర్వాత వచ్చేసి డ్యూరింగ్ ది లాంచ్ ఆఫ్ సో స్కీమ్ లాంచ్ కాబడినప్పుడు, థర్డ్ వచ్చేసి ఆఫ్టర్ ది లాంచ్ ఆఫ్ అంటే స్కీమ్ లాంచ్ కాబడిన తర్వాత. సో ఈ విధంగా స్కీమ్కు ముందు, స్కీమ్ లాంచ్ అయిన రోజు, తర్వాత ఈ విధంగా 3 times ఆ సిటిజన్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ అనేది జరిగిందా లేదా అని చెప్పి 5th క్వశ్చన్ యాడ్ చేయడం జరిగింది. అలాగే 6th క్వశ్చన్ వచ్చేసి వెదర్ సిటిజన్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ కండక్టెడ్ డ్యూరింగ్ ది లాస్ట్ ఫ్రైడే అండ్ సాటర్డే ఆఫ్ ది ప్రీవియస్ మంత్. సో మనం సిటిజన్
అవుట్ రీచ్ క్యాంపెయిన్ అంటే ఏంటి, అది ఎప్పుడు నిర్వహిస్తారు, వాటిలో భాగంగా వాలంటీర్స్, వార్డ్ సెక్రటేరియట్ ఫంక్షనరీస్, అలాగే మున్సిపల్ కమిషనర్స్ యొక్క రోల్స్ ఏంటి అని చెప్పి మనం డీటెయిల్డ్గా ఆ వీడియో సపరేట్గా మనం క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సో ఎవరైతే సిటిజన్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ అంటే ఏంటి, వాటి వివరాలు తెలుసుకోవాలంటే మీకు ఈ వీడియో ఎండ్లో మీకు వీడియో యాడ్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది, ఆ వీడియోని ఒకసారి చూడండి. సో ఇక్కడ ఏంటంటే వెదర్ ద సిటిజన్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ program conducted during last Friday and Saturday of the previous month. సో లాస్ట్ మంత్లో ఈ సాటర్డే అండ్ ఫ్రైడే లాస్ట్ 2 days ఏవైతే ఉన్నాయో ఆ ఫ్రైడే సాటర్డే రోజు సిటిజన్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ నిర్వహించారా లేదా అని చెప్పి ఇక్కడ ఎస్ఆర్ నో క్వశ్చన్ అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ రిజెక్షన్ ఆఫ్ అప్లికేషన్ వెదర్ గ్రీవెన్స్ రిడ్రెస్ మెకానిజం బీయింగ్ ఫాలోడ్. సో ఒక అప్లికేషన్ రిజెక్ట్ అయిన తర్వాత ఎలిజిబుల్ ఉన్నప్పటికీ వాళ్ళ అప్లికేషన్ రిజెక్ట్ అయినట్లయితే వాటికి సంబంధించిన గ్రీవెన్స్ రిడ్రెస్ మెకానిజం అనేది ఫాలో అయ్యారా లేదని చెప్పి ఎస్ఆర్ నో క్వశ్చన్ యాడ్ చేయడం జరిగింది. తర్వాత ఏమంటున్నారంటే స్మార్ట్ యాప్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ బై జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ బేస్డ్ ఆన్ జియో లొకేషన్స్ అండ్ విల్ బి ఎనేబుల్. సో స్మార్ట్ యాప్ అనేది ఒకటి కొత్తగా జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నుంచి ఒకటి డెవలప్ చేయడం జరుగుతుంది. అది 15th సెప్టెంబర్కి మనకు అందుబాటులో రానుందని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి విత్ రెస్పెక్ట్ టు వెల్ఫేర్ స్కీమ్స్ ఏమంటున్నారంటే వెల్ఫేర్ స్కీమ్స్ లో ఎస్పెషల్లీ రైస్ కార్డ్స్, వైఎస్ఆర్ పెన్షన్ కానుక అండ్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డ్. సో వీటి గురించి ఏమంటున్నారంటే కరెంట్లీ రైస్ కార్డ్, పెన్షన్ కానుక అండ్ ఆరోగ్యశ్రీ కార్డ్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్స్ ఆర్ బీయింగ్ డెలివర్డ్ విత్ ఇన్ 21 days. సో ఈ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో రైస్ కార్డ్ సంబంధించి కానీ, పెన్షన్ కానీ, తర్వాత ఆరోగ్యశ్రీ కార్డ్ సంబంధించి కానీ ఈ అప్లికేషన్స్ అన్ని విత్ ఇన్ 21 days డెలివరీ జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. తర్వాత ద బెనిఫిట్స్ విల్ బి అవైల్డ్ బై ది అప్లికెంట్ క్వార్టర్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ద అప్లికేషన్స్ విచ్ ఆర్ శాంక్షన్ డ్యూరింగ్, అంటే ఈ వన్స్ కార్డ్ వచ్చిన తర్వాత ఆ కార్డ్ యాక్టివేషన్ కానీ లేకుంటే ఆ కార్డ్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ కానీ మనకు క్వార్టర్లీ ఫార్మాట్ లో జరుగుతాయి అని చెప్పి తెలియజేస్తున్నారు. ఎగ్జాంపుల్ ఏంటంటే 1st January to 31st March the benefits of the respective scheme will be availed from 1st April. ఎవరైతే ఈ 3 కార్డ్స్ రైస్ కార్డు కానీ, పెన్షన్ కానుక కానీ, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు కానీ ఇవి 1st January to 31st March వరకు ఒకవేళ ఎవరైతే అప్లై చేసుకొని ఆ కార్డు పొందడం జరిగిందో వాళ్లకు ఆ కార్డు ద్వారా జరిగే లబ్ధి అనేది 1st April నుంచి వాళ్ళకు అందుబాటులో వస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే 1st April to 30th June లో ఎవరైతే అప్లికేషన్ పెట్టుకొని దాని ద్వారా కార్డు సంపాదించుకున్నారో వాళ్ళకి ఆ కార్డు ద్వారా వచ్చే బెనిఫిట్స్ అన్ని 1st July నుంచి రాబోతున్నాయి అని చెప్పారు. ఈ విధంగా క్వార్టర్లీ బేసిస్ లో ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళవి క్వార్టర్లీ తర్వాత వాళ్ళు ఆ పర్టికులర్ కార్డుకి సంబంధించిన బెనిఫిట్స్ పొందుతారని చెప్పి ఇక్కడ తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ అంటే పోస్టర్స్ ఎక్స్ప్లెయినింగ్ ద సేమ్. సో వీటికి సంబంధించి ఈ డీటెయిల్స్ క్వార్టర్లీ బెనిఫిటింగ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని పోస్టర్ల రూపంలో అప్డేటెడ్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో పోస్టర్స్ అవన్నీ కూడా విలేజ్ వార్డ్ సెక్రటరీస్ పంపించడం జరుగుతుందని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి అదర్ వెల్ఫేర్ స్కీమ్స్ లో సిచ్యువేషన్ ఏంటంటే సిచ్యువేషన్ ఏ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది, విచ్ మీన్స్ విత్ ఇన్ 30 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ లాంచ్ ఆఫ్ ద స్కీమ్. సో స్కీమ్ లాంచ్ కాబడిన 30 రోజుల లోపు అని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నారు. అవేంటంటే ఇన్ కేస్ ఆఫ్ అదర్ వెల్ఫేర్ స్కీమ్స్ లైక్ వైఎస్ఆర్ చేయూత, కాపు నేస్తం, నేస్తం, మత్స్యకార భరోసా, అమ్మఒడి ఇట్లాంటి వేరే స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో పైన తెలుపడిన 3 స్కీమ్స్ కాకుండా రిమైనింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏమంటున్నారంటే ఇఫ్ ద సిటిజన్ అప్లికేషన్ ఈజ్ రిజెక్టెడ్ డ్యూరింగ్ ది లాంచ్ ఆఫ్ ద స్కీమ్. సో స్కీమ్ లాంచ్ కాబడినప్పుడు అంటే ఎప్పుడైతే బెనిఫిషియరీ డబ్బులు పడతాయో ఆ రోజు ఎవరైతే అప్లికేషన్స్ రిజెక్ట్ కాబడినాయో దే కెన్ అప్లై బిఫోర్ 30 days ఆఫ్టర్ ద లాంచ్ ఆఫ్ ద స్కీమ్ లాంచ్ కాబడినటువంటి ఆ పర్టికులర్ డే నుంచి 30 days 30 రోజుల లోపు మళ్ళీ ఆ రిజెక్టెడ్ అప్లికేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నారు. తర్వాత వచ్చేసి దీస్ అప్లికేషన్స్
shall be verified and processed within 3 months from the receipt of the application. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను నేతన్న నేస్తానికి అప్లై చేసుకున్నాను, కానీ నేతన్న నేస్తం అప్లికేషన్ సంబంధించి నాకు డబ్బులు పడలేదు, స్కీమ్ లాంచ్ అయిన సమయంలో నాకు డబ్బులు పడలేదు. అప్పుడు ఏం చేయొచ్చు అంటే 30 రోజుల లోపల మళ్ళీ మనం అప్లై చేసుకోవచ్చు. ఆ విధంగా అప్లై చేసుకున్నటువంటి అప్లికేషన్ వితిన్ 3 మంత్స్, అంటే 3 మంత్స్ లోపల ఆ అప్లికేషన్ సంబంధించి వెరిఫికేషన్ అండ్ మొత్తం ప్రొసీజర్స్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పి తెలియజేస్తున్నారు. ఇఫ్ దీస్ అప్లికేషన్స్ ఆర్ అప్రూవ్డ్, ఆ విధంగా ఏవైతే వెరిఫై చేసి అప్రూవ్ చేశారో ద బెనిఫిట్ విల్ బి అవైలబుల్ by the applicant after 3 months from the date of approval. సో విత్ ఇన్ 3 months లో ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోవాలి. సో ఆ విత్ ఇన్ 3 months లో ఎప్పుడైతే ఈ అప్లికేషన్స్ కి మళ్ళీ అప్రూవల్ అనేది వచ్చిందో, ఆ అప్రూవల్ వచ్చిన 3 months తర్వాత వాళ్ళకు ఆ బెనిఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేతన్న నేస్తం జనవరిలో లాంచ్ అయినప్పుడు నాకు డబ్బులు పడలేదు అనుకోండి, మనం జనవరి 1కి డబ్బులు పడలేదు అనుకోండి, తర్వాత జనవరి 2 నుంచి జనవరి 30 వరకు, అంటే 30 రోజుల గడువులో మనం మళ్ళీ అప్లై చేసుకుంటాము. అప్లై చేసుకున్న తర్వాత 3 మంత్స్ 3 మంత్స్ లోపల మనకు అప్లై చేసుకున్న దానికి వెరిఫికేషన్ ప్రొసీజర్స్ అన్ని కంప్లీట్ అయ్యి అప్రూవల్స్ ఇవ్వాలి. వన్స్ ఆ అప్రూవల్ ఇచ్చిన తర్వాత 3 మంత్స్ లోపల మనకు ఆ బెనిఫిట్ అనేది 3 మంత్స్ తర్వాత మనకు బెనిఫిట్ అనేది వస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నారు. హెన్స్ ద స్కీమ్ విల్ బి లాంచ్ ట్వైస్ ఎ ఇయర్. సో ఈ విధంగా స్కీమ్ అనేది 2 సార్లు ఇస్తున్నట్లుగా తెలియజేస్తున్నారు. వన్స్ కవరింగ్ ఆల్ ద ఐడెంటిఫైడ్ బెనిఫిషరీస్ అండ్ సెకండ్లీ కవరింగ్ లెఫ్ట్ ఓవర్ బెనిఫిషరీస్. సో 2 సార్లు ఇస్తున్నామని చెప్తున్నారు. ఫస్ట్ ఏంటంటే ఆల్రెడీ కవర్ అయిన అందరికీ ఇస్తున్నారు. సెకండ్ ఏంటంటే ఎవరైతే మిగిలిపోయారో ఎలిజిబుల్ గా ఉండి వాళ్ళకు సెకండ్ టైం ఇస్తున్నారు అని చెప్పి తెలియజేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి సిచ్యువేషన్ బి. సిచ్యువేషన్ బి ఏంటంటే ఆఫ్టర్ 30 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ద లాంచ్ స్కీమ్. సో స్కీమ్ లాంచ్ కాబడిన 30 రోజుల తర్వాత అయితే ఏంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తున్నారు. ఇఫ్ ఎనీ న్యూ ఆర్ రిజెక్టెడ్ అప్లికెంట్ అప్లైస్ ఆఫ్టర్ 30 days ఫ్రమ్ ది లాంచ్ ఆఫ్ ద స్కీమ్. సో 30 రోజుల తర్వాత స్కీమ్ లాంచ్ అయిన 30 రోజుల తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెష్ అప్లికేషన్ అనేది ఇస్తే దాని పరిస్థితి ఏంటి అని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నారు. దేర్ అప్లికేషన్ విల్ బి డిక్లేర్డ్ అండర్ ఎలిజిబిలిటీ కేటగిరీ if they are otherwise eligible within 3 months from the date of the receipt of application, and the welfare benefits will be availed by the applicant in the next regular launch of the scheme. సో ఎవరైతే ఆ 30 రోజుల తర్వాత స్కీమ్ లాంచ్ అయిన 30 రోజులలో కాకుండా స్కీమ్ లాంచ్ అయిన 30 రోజుల తర్వాత ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే మళ్ళీ అప్లై చేసుకున్నారో కొత్తగా, వాళ్ళకు వచ్చేసి వితిన్ 3 months లో వాళ్ళ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి వాళ్ళను ఎలిజిబుల్ కిందకి పెడతారు. తర్వాత వచ్చేసి నెక్స్ట్ టైం ఈ పర్టికులర్ స్కీమ్ లాంచ్ అవుతుందో అప్పుడు వాళ్ళు కూడా అందరి బెనిఫిషరీస్ తో పాటు యాడ్ అవుతారు అని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నారు. తర్వాత వచ్చేసి సిటిజన్ అవుట్ రీచ్ క్యాంపెయిన్. సో సిటిజన్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ అనేది గవర్నమెంట్ ఫోకస్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఈ సిటిజన్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ గురించి వివరాలు ఏంటంటే ది విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ ఎంప్లాయీ will interact with the households in their jurisdiction to make the citizen aware about various government schemes and services being delivered through village ward secretariats. విలేజ్ గ్రామం మరియు వార్డు సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ సెక్రటేరియట్ జ్యూరిస్డిక్షన్ లో ఉన్నటువంటి హౌసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రతి హౌస్ హోల్డ్ ని టచ్ చేసి గ్రామ వార్డు సచివాలయాల నుంచి అందించబడే సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మరియు గవర్నమెంట్ ద్వారా ఇంప్లిమెంట్ చేయబడే పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నారు. దాంతోపాటు దే షల్ ఆల్సో అబ్టైన్ రియల్ టైమ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ సిటిజన్స్ అండ్ అటెండ్ టు గ్రీవెన్స్. సో ఆ విధంగా హౌస్ హోల్డ్స్ టచ్ చేసినప్పుడు వాళ్ళ ద్వారా మనం రియల్ టైం ఫీడ్బ్యాక్ తీసుకోవడం, అట్ ద సేమ్ టైం వాళ్ళ దగ్గర నుంచి వచ్చే గ్రీవెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం అటెండ్ చేయాలని చెప్పి ఈ వార్డు గ్రామ సచివాలయాల సిబ్బందికి తెలియజేస్తున్నారు. వాటితో పాటు సిటిజన్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ షల్ బి కండక్టెడ్ యాజ్ ఫాలోస్. సో సిటిజన్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ అనేది ఎలా కండక్ట్ చేయాలని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెల్ఫేర్ స్కీమ్ లాంచ్ అయినప్పుడు సిటిజన్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ అనేది ఎలా ఉంటుంది, లేకుంటే ఎవ్రీ మంత్ లాస్ట్ 2 days అది లాస్ట్ ఫ్రైడే అండ్ సాటర్డే సిటిజన్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ ఎలా నిర్వహించాలని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నారు. సో ఫస్ట్ వచ్చేసి
డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ లాంచ్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్. ఒకవేళ ఒక వెల్ఫేర్ స్కీమ్ లాంచ్ అయ్యేటప్పుడు ఈ సిటిజన్ అవుట్రీచ్ క్యాంపెయిన్ అనేది ఏ విధంగా ఉంటుంది? సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఏదైనా ఒక పథకం లాంచ్ అయ్యే సమయంలో సిటిజన్ అవుట్రీచ్ క్యాంపెయిన్ అనేది 3 సార్లు చేస్తారు. ఫస్ట్ వచ్చేసి ఆ పథకం లాంచ్ కాక ముందు, తర్వాత పథకం లాంచ్ అయిన రోజు, తర్వాత వచ్చేసి పథకం లాంచ్ కాబడిన తరువాత. సో ఈ రకంగా ఈ 3 టైమ్స్ అనేది 3 టైమ్స్ సిటిజన్ అవుట్రీచ్ క్యాంపెయిన్ అనేది జరుగుతుంది. ఫస్ట్ పాయింట్ ఏమంటున్నారంటే వాలంటీర్స్ షల్ విజిట్ ఈచ్ ఆఫ్ ద బెనిఫిషరీస్ హౌస్ who has been selected for the scheme and explain about the scheme at least 3 days before the launch of the scheme. సో ఒక స్కీమ్ కి సంబంధించి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆ పర్టికులర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ యొక్క హౌస్ హోల్డ్స్ ని వాలంటీర్ టచ్ చేసి 3 days బిఫోర్ లాంచ్ ఆఫ్ ద స్కీమ్, సో ఆ స్కీమ్ లాంచ్ అయ్యే 3 days ముందే ఆ పర్టికులర్ హౌస్ హోల్డ్ లో ఉన్నటువంటి ప్రతి ఎలిజిబుల్ బెనిఫిషరీకి వాలంటీర్ ఆ స్కీమ్ సంబంధించిన వివరాలు తెలియజేయాలి అని చెప్పి తెలియజేస్తున్నారు. సెకండ్ వచ్చేసి విలేజ్ వార్డ్ సెక్రటరియట్ ఎంప్లాయీస్ along with volunteers shall conduct awareness meeting of the all all selected beneficiaries at village ward secretariat at least 1 day before the launch of the scheme. So scheme launch అయ్యే ఒక రోజు ముందు మినిమం వార్డ్ సెక్రటేరియట్ ఒక పథకానికి సంబంధించిన అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా వార్డ్ సెక్రటేరియట్ స్టాఫ్, వార్డ్ వాలంటీర్స్ మరియు ఆ అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఒక మీటింగ్ అనేది అరేంజ్ చేసి ఆ స్కీమ్ కి సంబంధించిన అవేర్నెస్ ఇవ్వని చెప్పి తెలియజేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ ద స్కీమ్ ఈజ్ లాంచ్డ్ అండ్ మనీ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ టు ది బెనిఫిషరీస్ అకౌంట్, the welfare assistant shall visit the beneficiary house and obtain the following within a week from the date of the launch of the scheme and upload them in the portal. సో ఏమంటున్నారంటే వన్ స్కీమ్ లాంచ్ అయిన తర్వాత బెనిఫిషరీకి ఆ బెనిఫిట్ ఏదైతే మనీ ట్రాన్స్ఫర్ అవుతుందో అకౌంట్ లోకి, తర్వాత వెల్ఫేర్ అసిస్టెంట్ ఆర్ వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పర్టికులర్ బెనిఫిషరీ హౌస్ ని విజిట్ చేసి ఫస్ట్ వచ్చేసి వాళ్ళ ద్వారా డిజిటల్ అక్నాలజ్మెంట్ తీసుకుంటారు, సెకండ్ వచ్చేసి ఫిజికల్ అక్నాలజ్మెంట్ తీసుకుంటారు, థర్డ్ వచ్చేసి సెల్ఫీ విత్ బెనిఫిషరీ, ఆ బెనిఫిషరీతో ఒక సెల్ఫీ కూడా తీసుకొని ఈ డీటెయిల్స్ అన్ని పోర్టల్లో అప్లోడ్ చేయమని చెప్పి తెలియజేస్తున్నారు. ఇది డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ లాంచ్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్. సో వెల్ఫేర్ స్కీమ్ లాంచింగ్ ఉన్నప్పుడు సిటిజన్ అవుట్రీచ్ క్యాంపెయిన్ ఎలా ఉంటుందని ఇక్కడ తెలియజేశారు. నెక్స్ట్ వచ్చేసి సిటిజన్ అవుట్రీచ్ క్యాంపెయిన్ డ్యూరింగ్ లాస్ట్ ఫ్రైడే అండ్ సాటర్డే ఆఫ్ ఎవ్రీ మంత్. సో ప్రతి మంత్ లో ఫ్రైడే అండ్ సాటర్డే సిటిజన్ అవుట్రీచ్ క్యాంపెయిన్ నిర్వహించమని చెప్పి తెలియజేశారు. వాటిలో భాగంగా ఏమంటున్నారంటే ఎవ్రీ విలేజ్ వార్డ్ సెక్రటరియట్ ఎంప్లాయీ along with 2 to 3 volunteers shall visit each and every household in their jurisdiction of village ward secretariats and shall do the following activities during the visits. సో ప్రతి సెక్రటరియట్ లో ఉన్నటువంటి ఎంప్లాయీ 2 to 3 వాలంటీర్స్ ని మ్యాప్ చేసుకొని ఆ సెక్రటరియట్ జ్యూరిస్డిక్షన్ లో ఉన్నటువంటి అన్ని హౌస్ హోల్డ్స్ ని టచ్ చేసి ఈ కింది యాక్టివిటీస్ ని పర్ఫామ్ చేయమని చెప్పి తెలియజేస్తున్నారు. అవేంటంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్, గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని తెలియజేయండి అని చెప్పి చెప్తున్నారు. సెకండ్ వచ్చేసి అవేర్నెస్ అబౌట్ ది సర్వీసెస్ బీయింగ్ డెలివర్డ్. సో గ్రామ వార్డు సచివాలయాల నుంచి అందించబడే సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అవేర్నెస్ ఇవ్వమని చెప్పి తెలియజేస్తున్నారు. థర్డ్ వచ్చేసి అటెండ్ టు ద గ్రీవెన్సెస్ ఆఫ్ సిటిజన్స్ విత్ రిగార్డ్స్ టు విలేజ్ వార్డ్ సెక్రటేరియట్స్. సో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఏవైనా ఇబ్బందులు కలిగితే అటువంటి ఇబ్బందులను కూడా అటెండ్ కావమని చెప్పి తెలియజేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి షేర్ ది కాంటాక్ట్ నెంబర్స్ విలేజ్ వార్డ్ సెక్రటరీ స్టాఫ్. గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది యొక్క కాంటాక్ట్ నెంబర్స్ అనేవి ఇవ్వమని చెప్పి కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు. వాటితో పాటు డిస్ట్రిబ్యూట్ ది పాంప్లెట్స్ అండ్ పేస్ట్ దెమ్ ఎట్ ద హౌసెస్. సో విలేజ్ సెక్రటరీ స్టాఫ్ మరియు వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ యొక్క క్యాలెండర్ ఏదైతే ఉందో వెల్ఫేర్ క్యాలెండర్, ఈ రెండు కూడా పాంప్లెట్స్ రూపంలో హౌసెస్ వద్ద పేస్ట్ చేయడం కానీ వాళ్ళకు ఇవ్వడం కానీ చేయమని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్. సో కరోనా సమయం కాబట్టి కోవిడ్ కి సంబంధించినటువంటి అప్రాప్రియేట్ బిహేవియర్ ఏంటి, మాస్కింగ్ అంటే ఏంటి, సోషల్ డిస్టెన్సింగ్ అంటే ఏంటి అనేది తెలియజేయని చెప్పి చెప్తున్నారు. సో ఇవి జనరల్ గా లాస్ట్ టూ డేస్ ఏదైతే ఉన్నాయో ఫ్రైడే తర్వాత సాటర్డే ఆ 2 days లో చేయాల్సినటువంటి సిటిజన్ అవుట్రీచ్ క్యాంపెయిన్. సో ఈ విధంగా తెలియజేస్తూ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అందరికీ కూడా ఏం చెప్తున్నారంటే టీమ్స్ ఆర్ కాన్స్టిట్యూటెడ్ ఎట్ ఆల్ విలేజ్ వార్డ్ సెక్రటరీస్.
సో సిటిజన్ అవుట్రీచ్ క్యాంపెయిన్ సంబంధించినటువంటి టీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా రెడీగా ఉండేట్లు చూసుకోమని చెప్తున్నారు. అలాగే యుఎల్బిఎస్ షల్ ప్రింట్ అండ్ సప్లై రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ పోస్టర్స్, that is welfare calendars and contact numbers of ward secretariat staff to the respective ward secretariats. సో ప్రతి ఏఎల్విలో కూడా పాంప్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఒకటి వెల్ఫేర్ క్యాలెండర్, సెకండ్ వచ్చేసి కాంటాక్ట్ నెంబర్స్ ఆఫ్ వార్డ్ సెక్రటరీ స్టాఫ్, ఇవి రెండు కూడా అందరికీ ప్రతి సచివాలయంలో కూడా అందుబాటు అయ్యేలా చూసుకోమని చెప్తున్నారు. తర్వాత వచ్చేసి ఆల్ హౌస్ హోల్డ్స్ ఆర్ కవర్డ్. సో ఈ సిటిజన్ అవుట్రీచ్ క్యాంపెయిన్ ద్వారా ప్రతి హౌస్ హోల్డ్ ని టచ్ చేసేట్లు చూడమని కూడా తెలియజేస్తున్నారు. తర్వాత వచ్చేసి సిటిజన్ అవుట్రీచ్ క్యాంపెయిన్ కి సంబంధించి మానిటరింగ్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నారు. సో మానిటరింగ్ ఏంటంటే వాలంటీర్ మొబైల్ యాప్ విల్ బి డెవలప్. ప్రతి వాలంటీర్ కూడా ఒక యాప్ అనేది డెవలప్ చేస్తారు. అది ఎనేబుల్ ఎప్పుడు అవుతుందంటే 26th August 2021 కి ఎనేబుల్ అవుతుందని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి వైల్ విజిటింగ్ ది హౌస్ హోల్డ్స్ ద టీమ్ విల్ ఆస్క్. సో ఎప్పుడైతే వార్డ్ సెక్రటరీ స్టాఫ్ మరియు వాలంటీర్ టీమ్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ హౌస్ హోల్డ్ ని టచ్ చేసినప్పుడు ఈ కింది క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. అది త్రూ మొబైల్ యాప్ ద్వారా అని చెప్పి తెలియజేస్తున్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే డూ యూ నో వేర్ యువర్ సెక్రటరియట్ ఈస్. సో ఏమంటున్నానంటే మీ సచివాలయం ఎక్కడుందో మీకు తెలుసా అని చెప్పి ఫస్ట్ క్వశ్చన్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి సెకండ్ క్వశ్చన్ డూ యూ నో యువర్ వాలంటీర్. మీ వాలంటీర్ ఎవరో మీకు తెలుసా అని చెప్పి సెకండ్ క్వశ్చన్ గా ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ వచ్చేసి హౌ ఆఫెన్ డస్ యువర్ వాలంటీర్ విజిట్ యువర్ హౌస్. సో తరచుగా ఎన్నిసార్లు వాలంటీర్ మీ హౌస్ ని విజిట్ చేస్తారని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆప్షన్స్ ఏమున్నాయంటే నాట్ ఈవెన్ వన్స్ అ మంత్, మోర్ దాన్ అ మంత్. సో ఈ విధంగా 3 ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డూ యూ నో అబౌట్ ది వేరియస్ వెల్ఫేర్ స్కీమ్స్ ఆఫర్డ్ బై ది గవర్నమెంట్. సో గవర్నమెంట్ ద్వారా అందిస్తున్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఏవేవి ఉన్నాయో వాటి గురించి మీకు ఐడియా ఉందా అని చెప్పి ఇక్కడ డ్రాప్ డౌన్ లో మీకు లిస్ట్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి డూ యూ నో ద సర్వీస్ ప్రొవైడెడ్ బై ది సెక్రటేరియట్. సో సెక్రటేరియట్ ద్వారా అందింపబడే సర్వీసెస్ గురించి మీకు ఐడియా ఉందా అని చెప్పి ఇక్కడ అడుగుతున్నారు. సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి డూ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ రిగార్డింగ్ ద సర్వీసెస్ బీయింగ్ ప్రొవైడెడ్ బై యువర్ సెక్రటేరియట్. సెక్రటరీ ద్వారా అందించబడే ఈ సర్వీసెస్ సంబంధించి మీకు ఎటువంటి ప్రాబ్లం అయినా ఉందా అని చెప్పి క్వశ్చన్ రైజ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ వచ్చేసి కంప్లైంట్ రెజల్యూషన్. కంప్లైంట్ రెజల్యూషన్ సంబంధించినటువంటి 3 ఆప్షన్స్ గురించి మీకు ఐడియా ఉందా అని చెప్పి తెలియజేస్తున్నారు. ఒకటి వచ్చేసి కాల్ సెంటర్, తర్వాత వచ్చేసి అప్లైడ్ సెక్రటేరియట్, నెక్స్ట్ వచ్చేసి త్రూ స్పందన పోర్టల్. వీటి ద్వారా కంప్లైంట్ రెజల్యూషన్ మెకానిజం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నారా అని చెప్పి ఇక్కడ సెవెంత్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మనకు వెబ్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అందరితో కూడా నిర్వహించబడిందని చెప్పి తెలియజేసాము. వాటిలో భాగంగా ఈ పాయింట్స్ అన్ని డిస్కస్ చేసినట్టు మనకు సమాచారం. సో ప్రతి సచివాలయంలో కూడా ఈ అవేర్నెస్ అనేది ఈ పర్టికులర్ పాయింట్స్ కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సో దాట్ మీకు గ్రామ వార్డు సచివాలయం ద్వారా ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా మేము ఈ వీడియోస్ ద్వారా మీకు తెలియజేస్తాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.